ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది రెస్పాన్స్. ఎందుకంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. మరి ఇవాళ నిలబడ్డది కూడా వారి సతీమణే. వాస్తవంగా చూసుకుంటే మరి 2 సార్లు అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినట్టు కనబడతలేదు. మనం లోపల కాలనీలకు బస్తీలకు వెళ్తే చాలా వరకు కొన్ని ఏరియాలలో తాగునీటి సమస్య, కొన్ని ఏరియాలలో రోడ్ సమస్య, కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ సమస్య, అంటే అనేక సమస్యలతోని కూడుకొని ఉన్నది జూబ్లీ హిల్స్. చాలామంది తెలియని ఏమనుకుంటారంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు జూబ్లీ హిల్స్ అంటే ఇదేదో పెద్ద హైఫై ఉంటుంది, ఇక్కడ ఇది చాలా బాగుంటుంది, అంటే జూబ్లీ హిల్స్ అంటే ఇదేదో బాగా ఉన్నత వర్గాలు ఉంటారు అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఉన్నత వర్గాలు ఉన్న ప్రాంతం 10% కూడా లేదు. దాదాపు 90% ప్రాంతం కూడా మరి పేద ప్రజానికంతో కూడుకున్నటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అందరికీ కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 3 ఏళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, రాబోయేటువంటి 3 సంవత్సరాలు మనం అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచనతో వాళ్ళ ఓటర్లు ఉన్నారు. 100% 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు విజయం సాధిస్తారు. ఎందుకంటే దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, ఈ ఏరియాలో చాలామందికి 10 ఏళ్ళ నుంచి వెళ్ళి గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో దాదాపు 40,000 పైసలకు రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఫ్రీ కరెంటు 200 యూనిట్ల లోపు ఏదైతే బస్తీలల్లో పేదలు ఉన్నారో వాళ్ళందరికీ 200 లోపు కరెంట్ ఫ్రీ వస్తూ ఉంది. అందులో ఏసీడీ డిపాజిట్ ఛార్జీలు కట్టే ఉండి అవి కూడా ఫ్రీ అయిపోయింది. తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రజలైతే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అంటున్నారు కదా సార్. అదే ఇలాంటి అభివృద్ధి జరగలేదు అని అంటే ఇక్కడ ఇప్పుడు ఈ లాస్ట్ 6 నెలల్లో 200 కోట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి సోదరి మా సంగీత శ్రీనివాస్ గారు ఈ వార్డుల సోమాజిగూడ ఈ డివిజన్లో దాదాపు 20 కోట్లతోని అభివృద్ధి పనులు చేసింది. ఏది లాస్ట్ 2-3 నెలల్లో. అంటే వాళ్ళు అనేది ఏంటంటే గతంలో అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు కాదు. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మొన్న మాగంటి గోపీనాథ్ గారు చనిపోయేంత వరకు కూడా వారే ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. ఇలా అభివృద్ధి జరగలేదంటే కారకులు వాళ్ళేగా. 2 సంవత్సరాలు అవుతుంది అంటే అది తప్పు. చాలా అంటే వాళ్ళు ప్రజలల్లో ఆలోచన లేదు. వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి మీద కార్డు గీడని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. 100% కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారిని గెలిపారనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిన తర్వాత కూడా ప్రజలలో ఉన్నాడు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాడు. అటువంటి వ్యక్తి ఉంటే రేపు ఒక యువకుడు గెలిస్తే ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతాయన్న ఆలోచనతో ప్రజలు. నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అని చెప్పేసి వీడియోలు కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి కదా. ఇప్పటి వరకు ఒకటమ్మా, నవీన్ యాదవ్ గారి మీద ఇప్పటి వరకు కేసు లేదు. అంటే చిన్న పిటి కేసు కూడా పోలీస్ స్టేషన్లో లేదు. చిన్న పిటి కేసు లేనటువంటి వ్యక్తిని రౌడీ షీటర్లు అంటారంటే అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మేము గెలవం, మా ఓటమి ఖాయమైపోయింది, మాకు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేరు అనేటువంటి ఆలోచనను పెట్టుకొని వాళ్ళు పదే టీఆర్ఎస్లో ఒక అలవాటు ఉంటుంది. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తారు అనేది వాళ్ళ పుట్టుకతో నచ్చినటువంటి భాష వాళ్ళకి. దాన్ని ఈడ కూడా ప్రయోగించి సక్సెస్గానే ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఇవాళ నిన్న కౌశిక్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్తే అక్కడ ఓటు అడిగితే ఆ షాప్ అతనే అన్నాడు, యువకుడు ఆయన గెలిపిద్దాం మళ్ళీ తర్వాత అప్పటి సంగతి అప్పుడు, కానీ ఈసారి నవీన్ యాదవ్కి ఓటు ఇస్తామని డైరెక్ట్ చెప్పిండు. ఎలాంటి హామీలతో ముందుకు వస్తున్నారు సార్? మేమేం హామీలు ఇస్తున్నాం. మేము గతంలో ఏం చేసినాం, మళ్ళీ రేపు రాబోయే 3 ఏళ్ళలో ఏం చేస్తాం, ఈ 2 నెలల్లో ఏం చేస్తాం. మేము ఓటర్ల దగ్గరికి పోతే మేము వాస్తవానికి నిజంగా కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది,
నవీన్ యాదవ్ కోటెత్తే మాకు అభివృద్ధి జరుగుద్ది. ఇక మొన్ననే ఈ రోడ్ వేసిండ్రంటే ఇంతవరకు ఈ రోడ్ లేదు. మొన్న 2 నెలల కింద ఈ రోడ్ అయింది, ఇంత బ్రహ్మాండంగా ఉంది రోడ్డు, ఒకసారి చూడని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి చూపించి వాళ్ళే సంతోషపడతా ఉన్నారు. మేము అభివృద్ధి అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో దినం తప్పించి దినం ఇవాళ తాగునీరు వస్తే తెల్లారలేదు మర్నాడు మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. అంటే మేమేమనుకుంటా ఉన్నాం అంటే 24 గంటలు ప్రతిరోజు ప్రజలకు తాగునీరు ఇవ్వాలి, అన్ని రోడ్లను డ్రైనేజ్ సిస్టాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మేజర్గా నా దృష్టికి వచ్చింది తాగునీటి సమస్య ఉంది. ఎట్లా అంటే ఇవాళ నీళ్ళు వస్తే మళ్ళీ తెల్లారు రాదు, మళ్ళీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఎక్కడ ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా రాదు, మళ్ళీ రోజు నీళ్ళు వస్తాయి. అంటే ఓసారి పేద ప్రభుత్వం దాన్ని ఆ సిస్టాన్ని అట్లా తయారు చేసిపోయింది. అందుకే తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ, తర్వాత లైటింగ్ సిస్టమ్ కానీ, కరెంటు సిస్టమ్ కానీ ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసి రాబోయే 3 ఏళ్ళలో ఇది 119 నియోజకవర్గాలలో ఈ రాష్ట్రంలో ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా చేయాలనేది మా ఆకాంక్ష.